డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనకి ఎడ్యుకేషన్ మనందరి లైఫ్లో ఎంత ఇంపార్టెంటో అందరికీ కూడా తెలుసు. అయితే దీనిపైనే కొన్ని విషయాల గురించి మనతో పాటు చర్చించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో తిలక్ ఘట్టమనేని గారు ఉన్నారు, కార్పొరేట్ బిజినెస్ లీడర్ టర్న్డ్ ఎడ్యుకేషనిస్ట్. సో వీరితో ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు చర్చిద్దాం. హలో అండి, నమస్తే. టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఎక్కువగా చాలా మంది రాస్తూ ఉన్నారు యంగ్స్టర్స్. అంటే ప్రతి ఎగ్జామ్ మన జాబ్స్కి అయినా కానీ, లేదంటే ఫర్దర్ ఏదైనా ఎడ్యుకేషన్ వాళ్ళు కంటిన్యూ చేయాలన్నా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ ఇంపార్టెంట్ దీస్ డేస్. దానికి కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎవ్రీ వన్ కాంట్ సక్సీడ్ ఇన్ దట్. మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు అంటే కుదరదు. సో ఒక పర్టికులర్ ఎయిమ్తో వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళు డిఫరెంట్గా అందులో వాళ్ళు సక్సీడ్ అవ్వడానికి ఒక డిఫరెంట్ వేలో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలని అంటారు అసలు? సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, అట్లీస్ట్ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా. ఎందుకంటే పాపులేషన్ ఈజ్ సో హై. సో ఏదో ఒక మెకానిజం ఉండాలి టు ఫిల్టర్ థింగ్స్ అవుట్, టు ఫిల్టర్ పీపుల్ అవుట్ అన్నప్పుడు సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యాక్ట్ యాజ్ ఏ మీడియం ఫర్ దట్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ స్టిల్ రిలవెంట్ అండ్ స్టిల్ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్. సో అలా దానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవ్రీబడి షుడ్ గో ఇన్ ఏ వెరీ స్ట్రక్చర్డ్ మేనర్ అనమాట. సో మనము ఒక పర్టికులర్ ప్లాన్ వేసుకొని దాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తే మనం సక్సీడ్ అవుతాము అనేది మనం చూసుకోవాలి. సో ప్లాన్ వేసేటప్పుడు కూడా యూ కెన్ డివైడ్ ఇంటూ మల్టిపుల్ పార్ట్స్ అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ అసలు ఈ ఎగ్జామ్ ఏంటి, సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఓవర్ టైము ఎంతమంది దీన్ని ఇచ్చేవాళ్ళు, ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ ఒక ఎగ్జామ్ గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మనం ఒక స్కెడ్యూల్ అనే దాని ప్రకారంగా వెళ్ళాలన్నమాట. సో వాట్ ఆర్ ద టాప్ కాన్సెప్ట్స్ ఈ ఎగ్జామ్లో ఎలా, ఎందుకంటే ఎగ్జామ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ ఏ స్ట్రాటజీ. సో ఒక ఎగ్జామ్లో ఒక 100 టాపిక్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కళ్ళు 100 టాపిక్స్లో ఎక్స్పర్ట్ అవ్వలేరు. సో మనము మన స్ట్రెంగ్స్కి తగ్గట్టు టాపిక్స్ చూస్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద 20 టాపిక్స్. ఇందులో ఐఎమ్ కంఫర్టబుల్, నేను ఇవే చూస్ చేసుకొని వీటిల్లో స్ట్రాటజీ వేసుకుంటాను. కానీ ఈ 20 టాపిక్స్లో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఎగ్జామ్లో నేను ఆన్సర్ అటెంప్ట్ చేస్తాను. సో అండ్ సెకండ్ థింగ్ ఈజ్ రోట్ లెర్నింగ్లో వెళ్ళకూడదు అనమాట. సో మనం ఎంతసేపు ఉన్నా కానీ కాన్సెప్ట్ లెవెల్లో దాన్ని ట్యాకిల్ చేయాలి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్, ఓకే ఈ టాపిక్ మనం తీసుకున్నాం, దీంట్లో కోర్ కాన్సెప్ట్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్స్ నుంచి ఎలా ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అడిగారు, సో దాన్ని మనము ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఎలా చేసుకోవాలి. ప్లస్ దాంతోపాటు మెనీ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వచ్చేసినాయి అండి. లైక్ కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. అది యూట్యూబ్ కావచ్చు, లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ బుక్స్ కావచ్చు, వెరీ రీసెంట్లీ ఏఐ కావచ్చు. సో మనము అవుతున్న టెక్నాలజికల్ అడ్వాన్సెస్మెంట్స్ని ఎలా వాడుకొని మనము ఇంకా బెటర్ స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ చేసుకోగలం అనేది మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్ట్రాటజీ. సో మనం ఒక స్ట్రాటజీ అనుకున్నాం, దాని ప్రకారంగా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనము మాక్ టెస్ట్లు ఇస్తూ ఉండాలి. సో మనం మాక్ టెస్ట్లు ఇస్తూ ఉంటేనే మనం ఎక్కడ కరెక్ట్ చేస్తున్నాం, ఎక్కడ రాంగ్ చేస్తున్నాం, మనం అనుకుంటున్న స్ట్రాటజీ కరెక్టా రాంగా, అండ్ ఒకవేళ టైం డ్యూరేషన్ ఉన్న టైంలో మనం చేయగలుగుతున్నామా లేదా. ఎందుకంటే అడాప్టబిలిటీ అనేది చాలా బిగ్ థింగ్ అనమాట. రియల్ లైఫ్ మనం ఎప్పుడైతే మాక్ టెస్ట్లు అనేది ఏంటంటే వీ రీక్రియేట్ ద ఎగ్జామ్ సినారియో. సో ఎగ్జామ్లో వచ్చేదాన్ని మనం ఇప్పుడు చూసుకున్నప్పుడు ఓకే నేను ఒక స్ట్రాటజీ అనుకున్నాను ఎగ్జామ్కి, ఈరోజు ఆ స్ట్రాటజీతో నేను ఒక మాక్ టెస్ట్ రాశాను, ఆ మాక్ టెస్ట్ వర్కౌట్ అవుతుందా లేదా, ఎంతవరకు సక్సీడ్ అవుతున్నాను అనేది తెలుస్తుంది అని మళ్ళీ మనము వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటారు కదా, మళ్ళీ ఒకసారి ఓకే నేను ఈ 10 స్టెప్స్ అనుకున్నాను కానీ అందులో ఈ 4th and 5th స్టెప్లో ల్యాక్ అయ్యాను. సో కాబట్టి నేను మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ ఎలాగా దాన్ని చేసుకుంటాను అని చెప్పి. సో అలా ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ మెంటల్ టఫ్నెస్. ఎందుకనంటే మనం ఎంత ప్రిపేర్ అయినా కానీ యూ షుడ్ బి మెంటల్లీ ఆల్సో వెరీ రెడీ అనమాట. సో చాలామంది ఓకే ఈ ఎగ్జామ్లో చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి, లేకపోతే నోటిఫికేషనే తక్కువ పడింది, 4 years తర్వాత నోటిఫికేషన్ పడింది కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఇలా ఆలోచిస్తుంటారు అనమాట. సో నేను అందరికీ ఏం చెప్తాను అంటే ఎనీ పర్సన్ ప్రిపేరింగ్ ఫర్ అన్ ఎగ్జామ్ మనం ఎలా ఆలోచించాలి అంటే నాకు కావాల్సింది ఒకటే సీట్, ఒక సీట్ ఉందా లేదా, ఓకే ఒక సీట్ అయితే ఖచ్చితంగా ఉంది. సో నేను ఒకటే సీట్ ఉంటే కూడా ఎలా ప్రిపేర్ అవుతాను అలాగే ప్రిపేర్ అవ్వాలి. సో మిగతా థింగ్స్ మన చేతిలో, కొంతమందిలో నేను సక్సీడ్ అవుతానా లేదా అనే థాట్ వద్దు. సో నాకు ఒక సీట్ కావాలి, అక్కడ ఒక సీట్ ఉందా లేదా, ఉందంటే ఓకే దట్ ఈస్ గుడ్ ఫర్ మీ, నా ఇంకెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఎందుకనంటే మన చేతిలో లేని సినారియోస్ని మనం ఏమి చేంజ్ చేయలేము.
సో అది ఏదైనా కావచ్చు, నెంబర్ ఆఫ్ సీట్స్ కావచ్చు, ఎన్ని సంవత్సరాల తర్వాత మనకి నోటిఫికేషన్ వచ్చింది, ఇలాంటివన్నీ మన చేతిలో లేని థింగ్స్. కానీ ఒకసారి ఒక పర్టికులర్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి మనం ప్రిపేర్ అవుతున్నాము అంటే కనుక, సో ఓకే నాకు ఒక సీట్ కావాలి, ఒక సీట్ ఉంది, నౌ లెట్ మీ గెట్ బ్యాక్ టు మై డ్రాయింగ్ బోర్డ్. సో ఆ ఒక్క సీటే నేను కొట్టాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ఆ మెంటల్ టఫ్నెస్ ఉండాలి. సో ఇది డ్యూరింగ్ ప్రిపరేషన్ ఫేజ్. ఈవెన్ ఇన్ ద ఎగ్జామ్ ఫేజ్ ఆల్సో, ఒకవేళ మనం ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యి 10 టాపిక్స్ సెలెక్ట్ చేసుకున్నాం, అందులో 2 టాపిక్స్లో చాలా డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చింది. సో చూస్తేనే మనకు అర్థమైపోయింది, ఓకే ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్, మేబీ అవుట్ ఆఫ్ మై రీచ్ అని. లేదు నా స్ట్రాటజీ ప్రకారం నేను ఈ 2 టాపిక్స్ చేయాలనుకున్నాను ఎగ్జామ్లో, కాబట్టి నేను చేసే తీరుతానని ఎప్పుడు పెట్టుకోకూడదు. ఎందుకనంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ బోత్ నాలెడ్జ్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. సో ఆ టైంలో మనకు ఆ పర్టికులర్ టాపిక్లోది రాలేదు అంటే కనుక వీ నీడ్ టు మూవ్ అహెడ్. అక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటే కనుక టైం అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. మనం ఎంత బాగా ప్రిపేర్ అయిన టాపిక్ అయినా కానీ అక్కడ ఆ రోజున అది డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చింది, మనకి అర్థం కావట్లేదు అంటే వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్. షుడ్ నాట్ వేస్ట్ టైమ్ ఆన్ థింకింగ్ ఆన్ దట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్స్ మీదే మనం టైం వేస్ట్ చేయకుండా. సో దీస్ ఆర్ ద మెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ స్కిల్స్. సో దెర్ ఈస్ ఎ ప్రిపరేషన్ ఆస్పెక్ట్, దెర్ ఈస్ ఎ మెంటల్ ఆస్పెక్ట్. సో రెండింటిని మనము స్టార్టింగ్ నుంచి మాస్టర్ చేస్తూ ఉంటేనే, సో దట్ విల్ బి ద బెస్ట్ రెసిపీ టు క్రాక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ దట్ ఈస్ అవుట్ దేర్ ఇన్ ఇండియా టుడే. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వెరీ రీసెంట్ డెవలప్మెంట్ ఈజ్ ఏఐ అనమాట. సో ఏఐలో దేర్ ఆర్ ఏఐ ట్యూటర్స్ వస్తున్నాయి, డిజిటల్ ట్విన్ అని క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాము అనేది డే 1 నుంచి కనుక మనం ఒక ఏఐ టూల్కి ఫీడ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ తర్వాత మనం ఏ రోజైనా కానీ ఆ టూల్కి వెళ్ళి మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే మనం అడిగితే కూడా అది చెప్తుంది అనమాట. ఎందుకంటే ఏఐ అంటే కృత్రిమ మేధస్సు కదా. సో అది కూడా గుర్తుపెట్టుకుంటుంటుంది. ఓకే ఒక 2 months బ్యాక్ మీరు ఇచ్చిన మాక్ టెస్ట్లో పలానా చోట మీరు మిస్ చేశారు, ఈ టాపిక్ మిస్ చేశారు. సో అదొక 10-20 మనం అనాలిసిస్ చేసుకుంటాం ఎలాగో, కాకపోతే అది కూడా ఒక అనాలిసిస్ చేస్తుంది, హెల్పింగ్ హ్యాండ్ లాగా. సో అది చెప్తుంది అనమాట, ఓకే మీ ఈ 4 topicsలో నువ్వు ఫ్రీక్వెంట్గా తడబడుతున్నావు, మేబీ యూ షుడ్ రీలుక్ ఎట్ దీస్ టాపిక్స్ అన్నట్టు. సో అలా ఎందుకనంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్ అడ్వాన్స్మెంట్స్ అనేవి ఎప్పుడైతే వస్తుంటాయో దాన్ని ఎవరైతే ముందు అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఎడ్జ్ ఉంటుందన్నమాట. సో మనకు ఒక గోల్ ఉంది, మనకు ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలి అనేది మన గోల్. సో దాన్ని మనము ఉన్న అడ్వాన్స్మెంట్స్ని ఎలాగైతే వాడుకొని ఇంకా బెటర్గా చేయగలము అనే దాని మీద కూడా మనం ఫోకస్ చేసుకుంటే, ఇంకా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న 100 members-లో ఓన్లీ 10 members యూజ్ చేస్తున్నారు అనుకోండి, మనం కూడా యూజ్ చేసామనుకోండి, ఆ ఎడ్జ్ అనేది మనకు దొరుకుతుంది అన్నమాట. కరెక్ట్. అంటే నార్మల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకంటే కూడా మనకి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది అంటారు ఇలా ఒకవేళ డిఫరెంట్గా మనం ట్రై చేస్తాం. కరెక్ట్. yes, exactly. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.